హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము పొట్లకాయతో కూట ఎలా చేసుకోవాలన్నది చూద్దాము. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళకందరికీ నా ధన్యవాదములు. ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు ఎంకరేజ్ చేస్తుంటేనే మన ఛానల్ అన్నది గ్రోత్ అవుతుంది, ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు పొట్లకాయని కట్ చేసుకొని దాంట్లో ఉండే గింజలంతా తీసుకునేద్దాం. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక 1/4 కప్ అంతా పచ్చిశనగపప్పు వేసుకొని మంచిగా కడుక్కొని వీటిని ఉడికించుకుందాం. పసుపేం అవసరం లేదు, వట్టిదే ఉడికించుకుందాము. 2 విజిల్లు వస్తే సరిపోతుంది, ఎక్కువేం ఉడకన అవసరం లేదు. ఎప్పుడు కానీ పెసరపప్పు అన్నది మనం వేయించి పెట్టుకోవాలి. వేయించుకోవడం వల్ల బంకగా కాకుండా ఉంటుంది, గట్టి పడుతుంది తొందరగా. చూసారా, ఇలా మంచిగా కట్ చేసుకుందాం. అన్నిటినీ ఇప్పుడు ఒక పాత్రలో వేసుకొని ఉడికించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మంచిగా ఉడికించుకుందాం వాటిని. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము దీనికి కొద్దిగా మసాలా అవసరం కదా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొబ్బరి, జీలకర్ర. ఇది కూట అని చెప్పుకున్నాం కాబట్టి ఇంతే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎంతమంది ఇలాంటి పాతకాలపు వంటలు తింటున్నారు ఇప్పుడు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అందరూ వదిలేశారు ఇప్పుడు పాతకాలం నాటి వంటలు చేసుకొని తినడము. ఇది పాతకాలం నాటి వంట. సరే, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. మసాలా గ్రైండ్ చేసుకున్నది వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని, కొద్దిగానే సరిపోతుంది. ఇది కొద్దిగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చపాతీలోకి తీసుకోవచ్చు, పూరీలోకి తీసుకోవచ్చు, రైస్లోకి. మనం ఏమన్నా పప్పు వండుకొని సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా, చాలా తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సరే, ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదా పప్పు, నేను ఉడుకుతున్న కాయల్లోకి వేసుకుందాం. సరే, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పచ్చిశనగపప్పు అన్నది అలానే ఉండాలి, పప్పు కానీ అప్పుడే బాగుంటుంది. సరే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దగ్గర పడిపోయింది. నీళ్ళంతా ఇమిరిపోయి దగ్గరకు వచ్చేసింది. సరే, గట్టిపడింది కదా. ఇలానే ఉండాలి, మళ్ళీ తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు మనము పోపు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కేరళ వాళ్ళు, తమిళ వాళ్ళు ఎక్కువ ఈ కూట అనేది చేస్తూ ఉంటారు. ఆవాలు, ఇంగువ, కరివేపాకు. లాస్ట్ అయిపోయింది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాగుంది మన వీడియో అన్నది లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.